భారత్లో అవినీతిని అరికట్టేందుకు ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా దానికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. చాలా సందర్భాల్లో అవి పనిచేయకపోవడమో లేదా అవసరమైనప్పుడు కొందరు మాత్రమే వాడుకునేందుకు అవి ఉపయోగపడుతున్న కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆదాయ పన్ను చట్టానికి చేసిన సవరణలు ఆ తరహాగానే కనిపిస్తోంది. ఆదాయ పన్ను చట్ట సవరణపై కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు. భారతదేశంలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటే అవినీతి కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నది ఒక వాస్తవం. ఆ చట్టాలు అసలు పనిచేయకపోవడమో లేక అవసరమైనప్పుడు మాత్రమే కొందరు వాడుకోవడానికి వాటిని వినియోగించుకోవడమో జరుగుతుంటుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్టిన బిల్లు కూడా అదే చందమవుతుందా అన్న అనుమానం కలుగుతోంది. నల్లధనం నిర్మూలన పేరుతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల్ని వేధించే రీతిలో ఉంటున్నాయి. నోట్ల రద్దుతో ఏర్పడిన పరిణామాలతో కోట్లాది మంది జనం రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది. అయినా అమాయకులు కొందరు దీనితో అవినీతి పోతుందనో నల్లధనం పోతుందనో భ్రమపడుతున్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ భూ సంస్కరణలు, అర్బన్ ల్యాండ్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఎన్ని భాగోతాలు జరిగాయో తెలుసుకుని ఉంటే మోడీ ఇలా వ్యూహం లేకుండా చేసి ఉండేవారి కారేమో. చివరికి అవన్నీ అధికార వ్యవస్థ బాగా సంపాదించుకోవడానికి ఉపయోగపడ్డాయన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం మోడీ నిర్ణయం తర్వాత జరిగిన పరిణామాలు చూడండి. అప్పుడే క్యూలలో అవినీతి చేరిందని, బ్యాంకుల్లో కమిషన్ పద్ధతిలో అక్రమాలు జరిగాయని, జన్ధన్ ఖాతాల్లో నల్లధనం పోగైందని వార్తలు వచ్చాయి. దేశానికి జబ్బు ఒకటైతే మందు మరొకటి ఇస్తున్నట్లుగా ఉంది. దేశ ప్రజలందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళవలసిన తరుణంలో ప్రజలను శత్రువులుగానో మరొకటిగానో చూడటం కాకుండా హేతుబద్ధమైన విధానాలు రూపొందిస్తే మంచిదన్న సంగతిని ప్రధాని నరేంద్ర మోడీ కానీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కానీ ఎందుకో గుర్తించలేకపోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీలోని తాడేపల్లిగూడెంలో జరిగిన బీజేపీ రైతు మహాసభ నిర్వహణకు నల్లధనం ఖర్చు పెట్టలేదని నిజాయితీగా చెప్పే ధైర్యం బీజేపీ అగ్రనేతలకు ఉందా? బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు ఆ సభలో పాల్గొని ఎన్నో శుద్ధులు చెప్పారు, నీతులు వల్లించారు. కానీ ఒక పత్రికలో అక్కడ డబ్బులిచ్చి జనాన్ని సేకరించిన తీరు, బస్సులను రప్పించిన వైనంపై కథనాలు వచ్చాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటే ఇదేనా? దేశాన్ని ముందుకు తీసుకువెళ్లదలిచిన వారు ఆచరణలో చేసి చూపించాలి. మొబైల్ బ్యాంకింగ్ గురించి ప్రధాని మోడీ ప్రచారం మొదలుపెట్టారు. మంచిదే. దాన్ని అమలు చేయడానికి ముందుగా దేశంలో 70-80% మందికి మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏమిటో తెలియదన్న సంగతిని గుర్తించడానికి మోడీ నిరాకరిస్తున్నారు. నిజానికి ఎవరి సాయం చేయకుండా మోడీ క్యాబినెట్లో ఎందరు మొబైల్ బ్యాంకింగ్ చేయగలరో చెప్పలేం. అంతేకాదు, సైబర్ నేరాలు బాగా పెరుగుతున్న తరుణంలో వాటన్నిటినీ కట్టుదిట్టం చేసిన తర్వాత ఇలాంటివి చేయాలి. కానీ తొందరపడితే కోట్లాది మంది జనం ఇబ్బంది పడుతున్న కష్టాలు మరింతగా పెరుగుతాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నల్లధనం కలిగిన వారు స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50% పన్ను తీసుకుని 20% ఇచ్చి మిగిలింది 4 ఏళ్ల తర్వాత ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నల్లధనాన్ని పట్టుకుంటే 80% మేర వసూలు చేస్తామని హెచ్చరించారు. ఇతర కఠిన చర్యలు ఉంటాయని బిల్లులో చెబుతున్నారు. ఆదాయ వెల్లడి పథకం కింద 45% పన్ను కట్టే వెసులుబాటును పెద్ద పెద్ద కోటీశ్వరులకు అవకాశం ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకో మిగిలిన వారిపై కక్ష పూనుతోంది. నల్లధనం నిర్మూలనకు ఎవరూ కాదనరు. కానీ ఆ పేరుతో జరుగుతున్న పరిణామాల వల్ల ఆదాయ పన్ను శాఖలో అవినీతి బాగా పెరగవచ్చు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఒక మాట చెప్పారు. నోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం నియంత్రణ పూర్తిగా సాధ్యపడదని అన్నారు. అవినీతి, నల్లధనం పోతాయో లేదో కానీ ప్రస్తుతానికి వేలాది చిన్న పరిశ్రమలు, చిన్న షాపులు, ఇతరత్ర సంస్థలు దెబ్బతింటున్నాయి. ఆయా పరిశ్రమల్లో సడన్గా వ్యాపారం మందగించింది. కోట్లాది జనాన్ని బలి తీసుకుని మోడీ సాధించేదేమిటో తెలియదు. కనుక ఇలాంటి ఘోరమైన బిల్లులు కాకుండా ఎక్కడ నల్లధనం ఉన్నా బయటకు వచ్చే విధంగా సరళమైన నిబంధనలు పెట్టి, మధ్యతరగతికి తక్కువ పన్ను రేటు పెట్టి, ₹1,00,00,000 దాటిన వారి నుంచి 50% పైగా పన్ను వసూలు చేసే బిల్లు పెడితే మంచిదేమో. చట్టాలు చేయడం ప్రజలను వేధించడానికి, అధికారిక వ్యవస్థ వాటిని అడ్డం పెట్టుకుని లాభపట్టడానికి కాకూడదు. ప్రజలందరికీ మేలు జరగాలి. ప్రజలను నిజాయితీ పరులుగా మార్చేలా చట్టాలుండాలి. అప్పుడే ఏ సంస్కరణ అయినా విజయవంతం అవుతుంది.